హాయ్ అండి, ఇగండి ఇవాళ గంగబయలు కూర హార్వెస్ట్ చేసుకుందాం. చాలాసార్లు చూపించాను కదా, ఇందులో చాలా మొక్కలు పడిపోయి ఇదే నిలబడ్డదని. ఇప్పుడు ఇదే కూర అండి. ఇవి ఇంకొంచెం ఉంచితే పువ్వు వస్తుందండి, అదే సీడ్స్కి విత్తనాలకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. అందుకనేసి కోసేస్తానండి. కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి, చూసారా ఏలుతో వస్తుంది. మట్టి గుల్లగా ఉండడం వల్ల ఇలా అనగానే ఇరుపుదాం అనుకున్నాం, కానీ ఏరుతోనే వస్తుందండి. ప్లేట్ పెట్టుకున్నాం. ఇదే కాదు ఇంకా ఉంది వేరే చోట. మీకు టబ్బులు చూపించాను కదండి, 100 రూపాయల టబ్బుల్లో పెట్టాను తోటకూర గంగబయలు కూర అని. అవి మీకు ఇప్పుడు చూపిస్తానండి. అవి కూడా ఇదే సైజులో ఉంటాయి, కొన్ని ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. పెద్దవన్నీ కోసుకుందామండి. ఇగో చూడండి, ఫ్లవరింగ్ వస్తుంది సీడ్స్కి. ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చింది, ఇక్కడ ఇంకండి సీడ్స్కి గింజ కూడా తయారవుతుంది. ఇంకా ఇది లేతగా ఉంది, లోన గింజ ఏమి ఉండదు. చూడండి, ఇంకో ఇవేనండి గింజలు. ముదిరితే ఇవే సీడ్స్ విత్తనాలు బ్లాక్ కలర్లో వస్తాయి. తర్వాత ముదిరాక గింజలు. సిజ్జతో ఇచ్చాను కానీ సిజ్జతో కట్ చేయట్లేదండి, గోరతోనే గిల్లేస్తాను, ఇలా గిచ్చేస్తాను. ఇలా బాగుంది. పప్పు ఆకుకూర వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి గంగబయలు. ఇందులో జిగురు పదార్థం ఎక్కువ ఉంటుందండి. మోకాలు నొప్పులు అయ్యి తగ్గుతాయట అన్నానని అనుకోకండి, నాకు ఒకరు చెప్పారు. అందుకని నేను పనిగట్టుకుంటూ ఆన్లైన్లో తెచ్చానండి. సీడ్స్ బయట దొరకవు, మళ్ళీ పొలాలలో దొరుకుతాయండి. అది నాటు, ఇది హైబ్రిడ్ అండి. ఎలా చెప్తానంటే, నాటు ఇంతకన్నా చిన్న చిన్న ఆకులు ఉంటుందండి. ఇక్కడ చూసారా ఆకు ఎంత పెద్దది ఉందో, ఇంత పెద్దవి ఉండవు. ఇందులోనే చూపిస్తాను. ఇది పెద్దది ఉందా, ఇది హైబ్రిడ్. ఇందులో చిన్న సైజు వస్తున్నాయా, ఇగండి ఈ సైజులో మందంగా ఉంటాయి. చిన్నాకు అవి నాటండి, మన దగ్గర లేదు. అప్పుడప్పుడు మొక్కలలో వస్తుందండి. మనం మట్టి తీసుకొచ్చి వేస్తాం కదా, మట్టితో పాటు విత్తనాలు ఎలా వస్తాయో తెలియదు కానీ పొలాలల్లా అంటే వాళ్ళు పొలం నుంచి లేదా ఎక్కడి నుంచి తీసుకొస్తారు కదా మట్టి, అక్కడ విత్తనం పడి ఇలాగా మనం వేసుకున్న మట్టిలో ద్వారా మొక్కలు వస్తాయండి. ఇవండి ఇంతకుముందు చూపించిన టబ్బులు. అక్కడ కోసిన ఆకుకూర ఇంకా మీకు చూపించదామని ఇలా పెట్టానండి. ఇగోండి ఇంత చిన్న దాంట్లో విత్తనం పడింది, నేను వేయలేదండి, విత్తనం పడి వచ్చింది. విత్తనాలు కూడా తయారవుతాయి, మన ఇష్టం. ఇప్పుడు లేతగానే ఉంటుంది, విత్తనం తయారైన ఇంకా ముదరలేదండి, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవి విత్తనాలు గిల్లేసి పడేసి ఇది ఎలాగ వేసుకోవచ్చు, మనం వండేసుకోవచ్చు. ఇదైతే ఇంకా సీడ్స్ రాలేదు, విత్తనాలు తయారవ్వబోతున్నాయి. అంటే ఇందులో ఎక్కువ చూసారా ఫుల్గా ఉంది, ఎంత ఫుల్గా ఉందో చూడండి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. తోటకూర గంగబయలు కూర, అది కాక చిన్న చిన్న మొక్కలు కూడా లోన ఉన్నాయండి. ఇంకా చూడండి, ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు కొంచెం పెరిగిన మొక్కలు ఇలా మనం కోసుకుంటే ఆ చిన్న చిన్నవి పెరిగే అవకాశం ఉంటుంది, మనకి స్పీడ్గా పెరుగుతాయి. ఇందులో పెద్దవి తీస్తాను, చిన్నవి ఉంచేస్తాను. చూడండి, ఈ పొడవు వచ్చినవి మాత్రం తీస్తాను. ఇంతకుముందు చూపించాను, ఇట్లా కాండం చాలా పెద్దది అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇదే చూపిస్తానండి మీకు. ఇక్కడ చూసారా కాండం ఎంత లావుగా ఉందో, ఇంకా లావుగా పెరిగే అవకాశం ఉందండి. ఇది పొడవుగా కూడా వచ్చింది, ఇంకా పెరుగుద్ది. ఇవి చూసారు ఎంత చిన్నయో, దీని పక్కన పెడతాను. ఇది ఎంత ఉందో అదంత ఉందో చూడండి, చిన్నది అయిన విత్తనాలకు కూడా ఇది తయారైపోతుంది. ఇది ఇంత ఫ్రీగా పెరిగిందంటే దీనికి సారం బాగా ఉందండి, బలం. కొంచెం మట్టి అయినా సరే కోసుకుందామండి. ఇప్పుడు కాస్త ఎక్కువే వస్తుందండి ఆకుకూర మనకి. ఇప్పుడు కోసుకునే ఆకుకూర చాకుతో కొయ్యొచ్చు, కాకపోతే ఇవి దగ్గరగా మొక్కలు ఉన్నాయి కదండి. ఇందులో తోటకూర ఉన్నాయి, ఒకటి మానేసి ఇంకోటి కట్ అయిపోయే అవకాశం ఉంది. ఒకటి అది చాకుతోనే కొయ్యాలి, లేదా నార్మల్ మనమేనా కోసుకోవాలండి. అందుకే నా చేతులతోనే కోసేస్తాను ఒకటి. ఇది ఫ్లవరింగ్ వస్తుందండి. ఇక చూడండి, ఆ ఫ్లవర్ తీసేయచ్చు. విత్తనాలు ఉంచుకుంటే టైం ఎక్కువ పడుతుందండి. అదే మనం ఇలా కట్ చేయగానే మళ్ళీ చిగురించే అవకాశం ఉందండి, చిగురిస్తుంది, అప్పుడు మళ్ళీ కోసుకోవచ్చు మనం.
మీకు ఈ టబ్లో కోసి చూపిస్తానండి. ఇంకా చూసారా ఇంకా ఫుల్గా ఉంది. ఈ టబ్లో మొత్తం కోసి చూపిస్తా. అది పెద్ద పెద్ద ఈ సైజు మాత్రమే, బాగా చిన్న చిన్నవి ఉంచేస్తాను. అవి మీకు చూపిస్తాను తర్వాత. ఇవిగండి కోస్తాను. ఇవి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. తోటకూర, ఈ గంగబేల కూర, చిన్న చిన్న మొక్కలు విని అవి ఇప్పుడు పెరుగుతాయండి. మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవతల సైడ్ కూడా చూపిస్తాను. 2 టబ్ అండి మీకు చూపించాను కదా. తోటకూర చూడండి స్పీడ్గా పెరిగిపోయింది, చాలా స్పీడ్గా పెరిగిపోయింది. ఇక్కడ గంగబేల కూర కూడా సరిగ్గా కనిపించలేదు, కానీ ఈ సైడ్ ఉన్నదండి. ఇగో చూడండి ఫుల్గా, ఎంత ఫుల్గా ఉన్నది, అసలు గ్యాపే లేదండి. పెద్ద పెద్దవి కోస్తాను. ఒకటి కోస్తే ఇంకోటి వచ్చేస్తుందండి ఇందులో, అంత దగ్గర ఉన్న గ్యాప్ లేకుండా. ఇంకా చూడండి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలే. అదే కాదు, ఇక్కడ చూడండి ఎంత ఫుల్గా ఉన్నదో. ఇది కూడా బాగా పెరిగిందండి. ఇంకొంచెం ఉంటే ముదిరిపోద్దండి, అంటే సీడ్స్ తయారైపోద్ది విత్తనాలకి. దోమ పట్టినట్టు ఉందండి, దోమలు ఎగురుతున్నాయి చిన్న చిన్నవి. ఇందులో కొంచెం ఉంది. చుక్కకూర చూడండి ఎంత ఫుల్గా వచ్చిందో. ఇది పెరిగాక హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీని. ఇందులో కూడా గంగబేలు ఉందండి, ఒక మొక్క. ఇది చుక్కకూరే. విత్తనాలు అక్కడక్కడ పడి మొక్కలు వచ్చేస్తున్నాయండి. ఇలాగా రావాలని కొన్ని జల్లానండి నేనే. ఒకే దాంట్లో వేస్తే రావట్లేదు, చాలాని పడిపోతాను. ఇలా జల్లడం వల్ల ఒక మొక్కతో ఒక మొక్కని బతుకుతుందండి. ఇంకండి ఇందులో కూడా ఉంది లైట్గా. ఇక ఇందులో ఉంది, ఇందులో చూసారా, ఇందులో కూడా ఉంది. ఇంకండి మనం కోసుకున్న ఆకుకూర చాలా ఎక్కువే వచ్చింది, ఇంకా కోయొచ్చు, చూపించాను కదా అక్కడ ఉంది. ఓకే అండి, బాయ్, ఉంటానండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.